విదేశీ విద్యానిధి పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై విచారణ చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లు కూడా లబ్ధిదారులుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. అనుమానం రావడంతో పలువురి ఇన్కమ్ సర్టిఫికెట్లు అడిగారు. విదేశాల్లో ఉన్నత విద్యకు ప్రభుత్వం సాయం పొందిన వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి వారికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివరాలకు సంబంధించి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు. మరోవైపు విదేశీ విద్యానిధి స్కీమ్లో ఉన్న విద్యార్థుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. విదేశీ విద్యానిధి పథకంపై తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థుల ఆర్థిక స్థితిగతులపై విచారణ చేస్తున్నారు బీసీ సంక్షేమ శాఖ అధికారులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ఓవర్ టు యు. చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ ఓవర్సీస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది గతంలో. అయితే ఆ పథకం అర్హులకు అందకుండా అనర్హులకు అందుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఓవర్సీస్ స్కాలర్షిప్కు సంబంధించినటువంటి ఈ పథకంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పొందినట్టు విచారణలో తేలింది. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీని మీద విచారణ జరుపుతున్నారు. దీంట్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశాలన్నీ చూస్తే కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చాయి. అర్హులైనటువంటి వాళ్ళు కాకుండా బడాబాబులందరికీ కూడా వారి యొక్క పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి ఈ పథకం నుంచి డబ్బులు వినియోగించారనేటువంటి అంశాలు బయటకు వచ్చాయి. 20 నుంచి 25 మంది విద్యార్థులు ఇలా అనర్హులు కూడా వెళ్ళారు. ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి విద్యార్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలో అవకతవకలు జరిగాయనేటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విదేశాల్లో విద్యను ముగించుకొని వచ్చినటువంటి 20 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ పేరెంట్స్కి సంక్షేమ శాఖ నుంచి నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒరిజినల్గా సర్టిఫికెట్లని తీసుకురావాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. కొంతమంది నుంచి ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందినటువంటి డబ్బుల్ని రికవరీ చేసేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇక ఇప్పటికీ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వివరాలు, అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. తిరిగి ఒరిజినల్ సర్టిఫికెట్స్ని అందించాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఆ కుటుంబ సభ్యులకు, ఆ పేరెంట్స్, విద్యార్థులకు అందినట్టు తెలుస్తుంది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళ వివరాలన్నిటి మీద కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి బీసీ సంక్షేమ శాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంతమందికి నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక పెట్టారు. ఇప్పటికీ విదేశాల్లో విద్యని అభ్యసించి వచ్చినటువంటి వాళ్ళ పట్ల డబ్బుల్ని రికవరీ చేయడమా, లేదంటే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళంతా అర్హత ఎలా సాధించారనే దాని మీద విచారణ కొనసాగించడమా, ఇలాంటి అంశాలన్నిటి మీద ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని వచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక నివేదికని అందించారు. త్వరలో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పేద విద్యార్థులకు అందాల్సినటువంటి ఈ పథకము బడాబాబులకు దారి మళ్లిందనేటువంటి ఆరోపణలు, అలాగే వచ్చినటువంటి అంశాలన్నింటి మీద కూడా విచారణలో ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. థ్యాంక్ యూ చారి.